ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పచెప్పడం ఎంత పెద్ద చర్చకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబై ఇండియన్స్ ఫాలోవర్స్ తో పాటు రోహిత్ ఫ్యాన్స్ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చాలా మంది మాజీలు కూడా రోహిత్ కి సపోర్ట్ గా చాలా కామెంట్లు చేశారు. 5 ట్రోఫీలు అందించిన రోహిత్ లాంటి ఆటగాడిని కెప్టెన్ పదవి నుంచి తొలగించడం అనేది ఎంతవరకు సమంజసమంటూ ముంబై ఇండియన్స్ యాజమాన్యాన్ని కడిగి పారేశారు. అయితే ఈ వివాదం జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇంకా దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప దీనిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రోహిత్ శర్మకు ఆటలో స్వేచ్ఛగా రాణించడానికే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పచెప్పి ఉండవచ్చని టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప వివరించాడు. ముంబై ఫ్రాంచైజీ కెప్టెన్ మార్పు నిర్ణయంపై తనదైన శైలిలో కామెంట్లు చేశాడు. 2013 సీజన్ మధ్యలోకి రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడాన్ని ఉదహరిస్తూ ముంబై ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాకు సపోర్టుగా రాబిన్ ఉతప్ప మాట్లాడాడు. ఆ సమయంలో సచిన్, రికీ పాంటింగ్ కూడా ఇదే ముంబై ఫ్రాంచైజీకి మద్దతిచ్చారని గుర్తు చేశాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, అయితే 2020 టైటిల్ విన్నింగ్ తర్వాత ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదన్నాడు. సగటున ఏడాదికి 300 పరుగులు మాత్రమే రోహిత్ చేస్తూ వచ్చాడని, అలాగే సారథిగా కూడా రోహిత్ విజయవంతం కాలేకపోయాడని అన్నాడు. ఇవన్నీ ఆలోచించే ఫ్రాంచైజీ కెప్టెన్సీ మార్పుపై నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అన్నాడు. అందుకే కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసిందని ఉతప్ప వివరించాడు.